వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. బడికి పోయే వేళాయే గవర్నమెంట్ బడికి పోయే వేళాయే బడికి పోయే వేళాయే గవర్నమెంట్ బడికి పోయే వేళాయే భవిష్యత్తుకి బాటలు వేసే వేళాయే చెట్టు కింద ఆటలు ఆడే వేళాయే చిన్న అడుగులు పెద్దగా మారే వేళాయే నా ఇంటికి నేనే వెలుగై నిలిచే వేళాయే బడికి పోయే వేళాయే గవర్నమెంట్ బడికి పోయే వేళాయే బడికి పోయే వేళాయే గవర్నమెంట్ బడికి పోయే వేళాయే అక్షరమే ఆయుధమయ్యే వేళాయే నా ఉన్నతికే ఊపిరి పోసే వేళాయే బాధ్యతలే తెలుసుకునే వేళాయే రాతలతో తల రాతను మార్చే వేళాయే బడికి పోయే వేళాయే గవర్నమెంట్ బడికి పోయే వేళాయే బడికి పోయే వేళాయే గవర్నమెంట్ బడికి పోయే వేళాయే ఏంట్రా మీ స్కూల్ గొప్పతనం? మేమేరా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ లో మేమేరా టాపర్స్ యూనిఫామ్ వేసుకుంటాం నెక్టై పెట్టుకుంటాం షూలెస్ కట్టుకుంటాం మేమేరా హే మేమేరా పుస్తకాలు కొనుక్కునే పని లేదే పుస్తులమ్మి ఫీజులే కట్టంలే ప్రెషర్ కుక్కర్ లో ఉడికే పని లేదే మేమేరా హే మేమేరా మేమేరా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ లో మేమేరా టాపర్స్ బడికి పోయే వేళాయే గవర్నమెంట్ బడికి పోయే వేళాయే ఎస్ఎస్సి ఫలితాలలో 2026 ఫలితాలలో నాకు 600కు గాను 587 మార్కులు వచ్చాయి. నేను 587 మార్కులు సాధించాను. నేను ఈ పాఠశాలలో చదువుతున్నందుకు చాలా గర్వపడుతున్నాను. నా ఎస్ఎస్సి ఫలితాల్లో 600కు గాను 588 మార్కులు సాధించడం. నాకు 600 గాను 588 మార్క్స్ వచ్చాయి. నేను 10th క్లాస్లో 588 మార్క్స్ తెచ్చుకున్నాను. నేను 10th లో 588 మార్క్స్ స్కోర్ చేశాను. నేను 10th క్లాస్లో 589 మార్కులు తెచ్చుకున్నాను. 8th class, I got 589 marks in APSSC public examinations. 10వ తరగతిలో 589 వచ్చాయి 600కి. I've been studying here from 6th to 10th class. ఇటీవల జరిగిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 600కు గాను 597 మార్కులు సాధించాను. బడికి పోయే వేళాయే గవర్నమెంట్ బడికి పోయే వేళాయే బడికి పోయే వేళాయే పేద విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదువుతారన్నది ఇప్పుడు కేవలం అపోహ మాత్రమే. స్మార్ట్ క్లాసులు, డిజిటల్ టీచింగ్తో ప్రభుత్వ పాఠశాలలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. కార్పొరేట్ స్కూల్స్కే సాధ్యమనుకున్న ఫలితాలను సాధించి తమ ప్రతిభను నిరూపిస్తున్నాయి. ఈ విజయానికి కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి, అలాగే ప్రోత్సహించిన నారా లోకేష్ గారికి, సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. రండి, మీ పిల్లల బంగారు భవిత కోసం ప్రభుత్వ బడిలో చేర్పించండి.
మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.